ఈ తుఫాను ప్రభావం ఎక్కడ ఎలా ఉందో నాకైతే తెలీదు కానీ, మా ఊరిలో మా ఇంటి దగ్గర మా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. పెద్ద చెట్టు ఉందండి. అసలు గాలికి చూడండి ఏ విధంగా అయితే ఈ గాలికి చెట్టు ఊగుతుంటే అసలు ఆ గాలి సౌండ్ వింటుంటేనే అసలు పిల్లలు భయపడిపోయారు. ఎప్పుడో 2014లో ఒకసారి వచ్చిందంటండి ఇట్లా తుఫాన్ అనేది. నాకైతే అసలు గుర్తులేదు ఎప్పుడొచ్చింది ఏంటనేది. ఒకళ్ళు చెప్తే విన్నానన్నమాట అప్పుడొచ్చిందని. నేను అమ్మ వాళ్ళ ఇంటికి సండే అయితే వెళ్ళాను కదా! అప్పుడు మండే ఈవినింగ్ ఇలా అన్నయ్య అయితే ఉల్లిపాయ పకోడీ చేయమంటే ఈ విధంగా ఉల్లిపాయ పకోడీ అయితే వేసేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నేను ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ మా ఇంటికైతే తీసుకొచ్చేసారు. తుఫాన్ బాగా ఉందని చెప్పేసి. ఇంకా పిల్లలతో ఇబ్బంది అవ్విద్ది అని చెప్పి మా ఇంటికైతే వచ్చేసాము. నైట్ అయితే చాలా అంటే చాలా సౌండ్ అసలు వినలేకపోయామండి. అంత ఇదిగా వస్తుంది. పల్లెటూరులో మాత్రం కొంచెం ఎక్కువ ప్లేస్లు అనేవి ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. మీ ఏరియాస్లో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి జామ చెట్టు ఉందని, వీడియో కూడా తీశాను. ఇలా విధంగా పడిపోద్ది అనుకోలేదు అసలు. ఇలా వాన పడినప్పుడు చెట్లు పడిపోవడం అనేది మీకు ఎప్పుడైనా జరిగింది ఇలా? నాకైతే చాలా బాధ అనిపించిందండి.